టు సుమన్ టీవీ కరీంనగర్. నేను లావణ్యారెడ్డి. ప్రస్తుతం మనం స్వదేశీ మేళాలో భాగంగా 88 స్టాల్ అడ్వెన్స్వా సెంచరీ అపార్ట్మెంట్స్ దగ్గర ఉన్నాము. సో ఏంటి అపార్ట్మెంట్స్, మిగిలిన అపార్ట్మెంట్స్ కి వీళ్ళ అపార్ట్మెంట్స్ కి డిఫరెంట్ ఏంటి, సో అన్ని విషయాలు కూడా ఒకసారి ఇక్కడ డైరెక్టర్ గారు ఉన్నారు. సో వాళ్ళని క్లియర్ గా ఒకసారి తెలుసుకుందాం. సో నమస్తే సార్. సార్ చెప్పండి, ఏంటి ఈ అడ్వెన్సా అపార్ట్మెంట్స్, సో ఎందుకు ఇక్కడ స్టార్ట్ చేయడం జరిగింది, బయట అపార్ట్మెంట్స్ తో పోలిస్తే ఏంటి మీ దగ్గర ఉండే ఫెసిలిటీస్ అన్ని ఒకసారి క్లియర్ గా చెప్పండి సార్. మీ పేరు సార్? శర్మ మేడం, నేను ప్రాజెక్ట్ డైరెక్టర్ ని దీనికి. శర్మ గారు చెప్పండి ఒకసారి క్లియర్ గా, మన పబ్లిక్ అందరికీ కూడా తెలియాలి కదా ఇప్పుడు అపార్ట్మెంట్స్ అంటే ఏంటి, గేటెడ్ కమ్యూనిటీ ఏంటి అనే విషయాలన్నీ ఒకసారి క్లియర్ గా చెప్పండి. మేడం, మాది అడ్వాన్స్వా ఈపీసీ ప్రైవేట్ లిమిటెడ్ అని మా జర్నీ స్టార్ట్ చేసాము. అడ్వాన్స్వా అంటే ఏడుకొండల వెంకటేశ్వర స్వామి. సో మా సింబల్ కూడా 7 hills. సో దాంతో మేము స్టార్ట్ అయిన వాళ్ళం. సో కరీంనగర్ లో ఒక మంచి ప్రాజెక్ట్ ని, అంటే గేటెడ్ కమ్యూనిటీ ప్రాజెక్ట్ ని ప్రజలకు ఇవ్వాలనే ఉద్దేశంతో ఇది స్టార్ట్ చేసాము. దీనిలో మనం అన్ని రకాల ఫెసిలిటీస్ ఇస్తున్నాం. అంటే జిమ్, అట్లాగే కోవర్కింగ్ స్పేస్, అట్లాగే మనకి 200 కెపాసిటీతో మల్టీపర్పస్ హాల్, అంటే మనం ఫంక్షన్స్ చేసుకోవడానికి అట్ ద సేమ్ టైం ఏదైనా ఐపీఎల్ మ్యాచెస్ కానీ ఇంకేమైనా సినిమాస్ కానీ ప్రొజెక్ట్ చేసుకోవడానికి థియేటర్ స్టైల్లో కూడా ఇస్తున్నాము స్క్రీన్స్ అవి. సో ఇది కాకుండా గెస్ట్ రూమ్స్ కూడా ఉన్నాయి, గెస్ట్ పార్కింగ్స్ ఉన్నాయి. నథింగ్ బట్ కరీంనగర్ లో గెస్ట్ పార్కింగ్స్ బయట నుంచి ఎవరైనా కార్ తెస్తే ఎక్కడ పెట్టుకోవాలో తెలియదు, అన్ని ఫిల్అప్ అయిపోయింటాయి, రోడ్డు మీద పెడతారు. సో గెస్ట్ పార్కింగ్స్ కూడా ఇస్తూ ఈవెన్ డ్రైవర్స్ కి గెస్ట్ రూమ్స్ అండ్ వాళ్ళకి వాష్ రూమ్స్ ఇది కూడా ప్రొవైడ్, అంటే చిన్నవి కూడా నథింగ్ బట్ అంటే ఓన్ హౌస్ కి ఏవైతే ఫీల్ అవుతారో మాక్సిమం ఇవ్వడానికి మేము ట్రై చేస్తున్నాం దీనిలో. అట్లాగే క్వాలిటీ మెటీరియల్ తో, అట్లాగే అఫోర్డబుల్, ఉన్నంతలో అఫోర్డబుల్ ప్రైస్. అంటే అది ప్రైమ్ ఏరియా, బావిలాలపల్లిలో మేము కట్టేది ప్రైమ్ ఏరియా. సో అక్కడ గుంట 45 lakhs ఉంటది. సో ఆ ఏరియాలో అఫోర్డబుల్ మాక్సిమం, అంటే క్వాలిటీ మెటీరియల్ ఏది తీసుకున్నా మేము బ్రాండెడ్ వాడతాం. ఈవెన్ టైల్స్ గానీ, యూపీవీసీ విండోస్ గానీ, అట్లాగే వుడ్ ఫ్రేమ్స్ గానీ, ఎవ్రీథింగ్ క్వాలిటీతో అఫోర్డబుల్ గా. అట్లాగే జనాలకి ఏంటంటే ఒక లివింగ్ స్పేస్, అంటే ఈవినింగ్ మనం ఆఫీసెస్ నుంచి కానీ ఇంటికి వచ్చినాక ఇంట్లో ఉన్న వాళ్ళు కానీ రిఫ్రెష్మెంట్ అయితే ఏ విధంగా ఉంటుందో ఆ విధంగా మనం ఉన్న ఫీచర్స్ తో ఫెసిలిటీస్ ఇస్తున్నాం మేడం. ఇది మిగిలిన వాళ్ళకి మాకు తేడా. మీ దగ్గరే ఎందుకు ఫ్లాట్ కొనాలి? చాలా అపార్ట్మెంట్స్ జరుగుతూ ఉంటాయి, చాలా రియల్ ఎస్టేట్స్ ఉన్నాయి సార్ ఇప్పుడు కరీంనగర్ లో. సో మన దగ్గరే ఎందుకు అపార్ట్మెంట్ కొనాలంటే ఏం చెప్తారు సార్? దానికి ఏంటనంటే మిగిలిన వాటిల్లో ఏంటనంటే జస్ట్ అపార్ట్మెంట్ అండ్ కింద పార్కింగ్, రిమైనింగ్ అంటే రిఫ్రెష్మెంట్ కి కానీ ఇంకోటి కానీ ఆస్కారం లేదు. బయటికి వెళ్ళాలి, ఏ మల్టీప్లెక్స్ ఇంకోటికో వెళ్ళాలి. ఇక్కడ అవసరం లేదు. 100 అపార్ట్మెంట్స్ ఇక్కడ ఎంజాయ్ చేయడానికి వీలుగా మనమే ఓన్ స్పేస్ ని క్రియేట్ చేశాం కాబట్టి, సో అదొక బెస్ట్ ఎమ్యూనిటీ అనమాట మనకు. ఆ విధంగా లేదు కాబట్టి అక్కడి నుంచి ఇక్కడికి రాగలిగితే మనం ఓన్ ఫీలింగ్, అంటే ఓన్ ఫ్లాట్ లో ఉన్న ఫీలింగ్ ని మేము కల్పించగలుగుతాం. అది గ్యారెంటీ ఇస్తున్నాం. మన దగ్గర ఏమేమి అపార్ట్మెంట్స్ ఉన్నాయి సార్? వాటిలో 1 BHK అట్లా ఉంటాయి కదా, సో ఏమేమి ఉన్నాయి మన దగ్గర? 2, 2.5, 3. అంటే 2 అంటే 2 bedrooms ప్లస్ 2 BHK ఉంటుంది మేడం. అట్లాగే 2.5 అంటే 3 bedrooms ఉంటుంది, బట్ 2 bathrooms ఉంటుంది. ఎక్స్ట్రా నథింగ్ మరి చిల్డ్రన్స్ బెడ్రూమ్ అనుకోవచ్చు, లేకపోతే వర్కింగ్ చేసుకోవడానికి స్పేస్ అనుకోండి, ఏదన్నా చేసుకోవచ్చు. సో 3 bedrooms కి 3 BHK. సో ఇది 3 phases ఉంటాయి. విల్లాస్ ఏమైనా అవైలబుల్ ఉన్నాయి సార్? లేదు, ఇదే ఫస్ట్ వెంచర్ మేడం. ఇన్ ఫ్యూచర్ మేము దీన్ని నథింగ్ బట్ ఒక 5000 ఫ్లాట్స్ కానీ విల్లాస్ కానీ కట్టాలనేది మా ఆలోచన, కంపెనీ యొక్క ఆలోచన. ఆ విధంగా ముందరికి. కాస్ట్ ఎలా ఉంది సార్ మన దగ్గర? వచ్చేసి మేడం ఎస్ఎఫ్టీ రేట్ 5000 వచ్చినాక వాళ్ళు చూసుకున్న తర్వాత నెగోషియబుల్, అది మనం వాళ్ళ పేమెంట్ అంశం బట్టి దాన్ని బట్టి నెగోషియబుల్. 5 lakhs ఎమ్యూనిటీస్ అండ్ కార్ పార్కింగ్ కి మనం తీసుకుంటాం. మన రిపోర్ట్ ఏంటంటే 70 to 80% వర్క్ కూడా అయిపోయింది. రేపు సెప్టెంబర్ లో హ్యాండ్ ఓవర్ కి రెడీగా ఉన్నాం. మొత్తానికి ఇది అడ్వెన్సా అపార్ట్మెంట్స్. ఇక్కడ 2 BHK అవైలబుల్ ఉంది, 3 BHK. ప్రతి ఒక్కరు నార్మల్ మన పార్కింగ్ తో పాటు విఐపి మనకొచ్చే బంధువుల చుట్టాల పార్కింగ్ కూడా సపరేట్ స్పేస్ అరేంజ్ చేయడం జరిగింది. ఓపెన్ జిమ్ కానివ్వండి, కమ్యూనిటీ హాల్స్ కానివ్వండి, పార్టీస్ ఫంక్షన్స్ కి ప్రొజెక్టర్ అరేంజ్ చేసుకోవడానికి కూడా ఎవ్రీథింగ్, ప్రతి ఫెసిలిటీ ఇక్కడ ఉంది. ఒక మంచి బెస్ట్ హోమ్ ఫీలింగ్ రావాలంటే తప్పకుండా కూడా మీరందరూ ఒకసారి ఇక్కడికి స్టాల్ దగ్గరకు వచ్చి కంపల్సరిగా వీళ్ళని కన్సల్ట్ అవ్వాలని కోరుకుంటున్నాము. అదే విధంగా ఫస్ట్ టైం కరీంనగర్ లో ఇంత ఓపెన్ స్పేషియస్ గా ఈ అపార్ట్మెంట్స్ నిర్వహించడం జరుగుతుంది. సో బెస్ట్ క్వాలిటీ మెటీరియల్ తో. సో డెఫినెట్లీ మస్ట్ విజిట్ అడ్వెన్సా అపార్ట్మెంట్స్. కెమెరా పర్సన్ బిట్టితో లావణ్యారెడ్డి, సుమన్ టీవీ, కరీంనగర్.